గోవింద 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 గోవింద. वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। पद्मावती पाहि अलमेल्मङ्गा पद्मनाभप्रिया अलमेल्मङ्गा पद्मोद्भवा पाहि अलमेल्मङ्गा पद्मालया पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा। सुप्रसन्ना पाहि अलमेल्मङ्गा समुद्रतनया पाहि अलमेल्मङ्गा सुरपूजिता पाहि अलमेल्मङ्गा सरोजहस्ता देवी अलमेल्मङ्गा। శ్రీ పద్మావత్యై నమః. శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ సేనేశముక్షాన్ ప్రతిబోధయంతాం శ్రీపాంచరాత్ర ఆగమ శాస్త్రమాద్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. దర్భేశ్వాసేన దర్భాంధారజమాణ పవిత్ర ప్రాణానాయమ్య. అందరూ ఒకసారి ముక్కు మూసుకోండి. ఉత్తిష్టంతో భగవతజాతాః ఏతే భూమివాకాః ఏతేషాం విరోధేన విష్ణుకర్మ సమారభేత్. దర్భేశ్వాసేన దర్భాంధారజమాణ పవిత్ర ప్రాణానాయమ్య. ఓం భూః ఓం భవః వకుం శుభః పమ్మః పంచనః పంతవః వకుం సత్యం ఓం తత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మాపో జ్యోతిరసః అమృతం బ్రహ్మ భూర్భవస్సువరోం. శ్రీ గోవింద చెప్పండి. శ్రీ గోవింద గోవింద గోవిందాయ నమః. మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే కృష్ణా కావేరీ మధ్యదేశే ఆదివరాహక్షేత్రే సువర్ణముఖరీ నదీ సమీపే తిరుసుఖగ్రామే పద్మావతి నాయిక్యాః సన్నిధౌ భగవత్ భాగవత ఆచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన ప్రభవాది శ్రేష్ఠే సంవత్సరాణం మధ్యే శ్రీ పరాభవ నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం స్వాతి హస్త నక్షత్ర యుక్త వాసరస్తు సౌమ్యవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ
సకల విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీమాన్ గోత్రోద్భవస్య నామధేయస్య నక్షత్రోద్భవస్య, మీ గోత్రం పేరు నక్షత్రం మనస్సులో స్మరించుకోండి. చెప్పండి. మమ కుటుంబస్య క్షేమః స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం గృహే సర్వమంగళ కార్యాణి అనుకూల సిద్ధ్యర్థం మమ గృహే సకల శోక శత్రు నివారణ సిద్ధ్యర్థం మమ గృహే సకల భూత ప్రేత పిశాచి బాధ నివృత్తి సిద్ధ్యర్థం మమ గృహే సకల విషహరణ నివారణ సిద్ధ్యర్థం మమ గృహే సకల సంపత్కర సిద్ధ్యర్థం మమ గృహే సకల విద్యా ప్రాప్తి ద్వారా అఖండ ఐశ్వర్య స్థిర నివాస సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ పద్మావతి నాయిక్ష్యాః సన్నిధౌ ప్రాతఃకాల శ్రీ పాంచరాత్ర ఆగమోక్త విష్ణు పద్మ కపింజల సంహితోక్త శ్రీపాంచరాత్ర ఆగమోక్త ప్రాతఃకాల తిరువా ఆరాధన అనంతరం కళ్యాణ మహోత్సవం ఆచార్య ముఖేన కరిష్యే. ప్రథమతః నిర్విఘ్న పరిసమాప్తి అవాప్తి సిద్ధ్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. తతః స్థలశుద్ధ్యర్థం దేహశుద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థం ద్రవ్యశుద్ధ్యర్థం శుద్ధ్యర్థం శుద్ధి పుణ్యాః వచనం కరిష్యే. తదంగత్వేన కన్యాదాన మహోత్సవం ఆచార్య ముఖేన కరిష్యే ఇది సంకల్ప్య. మీరందరూ కూడా చక్కగా అమ్మవారిని ప్రార్థన చేయండి. ఓం నమో అంబుజకన్యాయై నమో నమః. శుభోదయం. శుభాన్ని కలిగించేటువంటి చక్కని శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షంలో చక్కగా పూర్ణిమాతిథి పూర్వకంగా సాగేటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రయుక్తమైనటువంటి బుధవారం నాడు అదిగో హైందవ సమయాన్ని అనుసరించి చక్కగా 9:56 ఘడియల ఈ సమయంలో లౌకిక కాలాన్ని అనుసరించి 10:08 జరుగుతున్నటువంటి చక్కని శుభముహూర్తం శుభలగ్నంలో అదిగో మంత్రమూర్తి మాతృమూర్తి శ్రేష్టమైనటువంటి తిరుచుకునూరు దివ్యక్షేత్రవాసినిగా సుప్రసిద్ధమైనటువంటి శ్రీమతి పద్మావతి మాతృమూర్తి మంత్రమయిగా చక్కగా తమ యొక్క నిత్య తిరు కళ్యాణోత్సవ విశేషాన్ని నిర్వహించుకుంటూ సమస్తమైనటువంటి భక్తులను కూడా ఎంతో ప్రియంగా అనుగ్రహిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి చక్కని శుభక్షణాలు ఇవి. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేనా మయ్యాపతే తదిహ మంథరమీక్షణార్థం మదాలసం చ మందాలసం చమకరాలయ కన్యకాయా. సముద్ర రాచకన్యకగా అద్భుతంగా ఎవరైతే తమ దివ్య స్వరూపంతో ప్రకాశిస్తూ
స్వామివారి హృదయ పద్మం నుంచి మంత్రమూర్తిగా అనేక సంవత్సరాల తపఫలితంగా 13 సంవత్సరాల తపఫలితంగా తాము స్వయంగా పద్మావతిగా ఆవిర్భవించారు. అటువంటి మాంగళ్యదాయిని అయినటువంటి ఆమె ప్రభావంతో అదిగో చక్కగా ఇక్కడ ఆ సమస్తమైనటువంటి భక్తులను ఆశీర్వదిస్తూ ఉండగా ఆ తల్లి అదిగో చక్కగా తమ నిత్యతిరు కళ్యాణోత్సవ విశేషాన్ని ఆ శ్రేష్టమైనటువంటి జయా సూత్రవతి సమేతమైన విశ్వక్సేన ఆరాధనతో కపింజలాది మహర్షుల చేత చక్కగా ప్రాప్తించబడినటువంటి శ్రేష్టమైన పాంచరాత్ర ఆగమ విధానాన్ని అనుసరించి అద్భుతమైనటువంటి ఆ స్వామివారి యొక్క తిరుకల్యాణాన్ని ఆచార్యులు కైంకర్యపరులు మిక్కిలి శ్రద్ధతో అక్కడ నిర్వహిస్తూ చక్కగా అనుగ్రహిస్తున్నటువంటి శుభక్షణాలు. అమ్మవారు అన్ని విధాలుగా కూడా తనను ఆరాధించి తనను సేవించేటువంటి సమస్తమైన భక్తులను ఎంతో భక్త వాత్సల్యంతో చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకనే ఆయన సంకల్పించినట్లుగా వెంకటేశ ప్రియే పూజ్యే క్షీరాబ్ధి తనయే శుభే అని. అమ్మా క్షీరాబ్ధి తనయగా చక్కగా ఆవిర్భవించి వెంకటేశ నాయకుని యొక్క శ్రేష్టమైన హృదయ పద్మం నుంచి పూజనీయురాలైనటువంటి దివ్యస్వరూపంతో శక్తి రూపంగా ఎవరైతే లోకాన్నంతా లోకస్వరూపంగా కొలుస్తూ లోకమాతగా ఎవరైతే ఇక్కడ ప్రత్యక్షమయ్యారో అటువంటి పద్మావతి మాతృమూర్తి మీకు నమస్సుమాంజలు అంటూ ఇక్కడ ఆర్ఘ్య పాద్య ఆచమనీయాది విశేషాలను శాస్త్రబద్ధంగా చక్కగా అందిస్తూ ఉండగా అదిగో అత్యద్భుతమైనటువంటి పరిమళభరితమైనటువంటి అనేక రంగులతో కూడినటువంటి పుష్ప విశేషాలతో కూడిన పుష్ప కిరీటాన్ని అమ్మవారు నేడు ధరించారు. అద్భుతమైనటువంటి తమ యొక్క ముఖపద్మంలో దివ్యమైనటువంటి కాంతులేనటువంటి ఆ కళ్యాణ కాంతులతో ప్రకాశించేటువంటి శ్రేష్టమైనటువంటి ఆ కళ్యాణ బొట్టును ధరించి అమ్మవారు మెరుస్తున్నటువంటి ఆ అందమైనటువంటి కాంతివంతమైన రతనాల బొట్టుతో ప్రకాశవంతమైనటువంటి తల్లి, శ్రేష్టమైనటువంటి నాసికామణి, అద్భుతమైనటువంటి ముఖ్యలతో కూడినటువంటి ఆ స్వరూపంతో చక్కనైనటువంటి కమ్మలను చెవికు ధరించినటువంటిది అద్భుతమైనటువంటి రీతితో తాము ప్రత్యక్షమై సహస్రదళ పద్మస్థే కోటి చంద్ర నిభాననే పద్మపత్ర విశాలాక్షి పద్మావతి నమోస్తుతే. నిరంతరం కూడా జ్ఞానస్వరూపంగా ప్రకాశించేటువంటి దివ్యమయి తన దివ్యత్వాన్ని చక్కగా అందిస్తూ లెక్కలేనన్ని దళాలు వికసించి ఉండగా వాటి మధ్యలో ప్రత్యక్షమైనటువంటి సహస్రదళ పద్మ అని చెప్పబడేటువంటి దివ్యమైన కాంతితో అనేక చంద్రుల కాంతితో ప్రకాశవంతమైన ముఖపద్మంతో ఉన్నటువంటి తల్లి ఎంతో విశాలమైన తామర రేకుల వంటి కన్నులతో ఎవరైతే ఇక్కడ నిత్య కళ్యాణ సుందరిగా ప్రత్యక్షమై అదిగో చక్కగా ఆరంభ సూచకంగా ఆ విశ్వక్సేన ఆరాధనా విశేషంతో ఎవరైతే ఆ కళ్యాణోత్సవాన్ని స్వీకరిస్తున్నారో అటువంటి ఆ తల్లి సర్వమంగళదాయిని అని చెప్పబడుతున్నారు. ఎవరు ఏది ఎలా కోరితే దాన్ని ఇవ్వడానికి సన్నద్ధమై స్వామివారి యొక్క సంకల్ప బలాన్ని అనుసరించి చక్కగా సర్వమంగళదాయిగా ఉన్నటువంటి తల్లి సర్వజ్ఞురాలిగా సమస్తాన్ని ఇచ్చేటువంటి ఆ కల్పలత ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్న తల్లి మీకు నమస్సుమాంజలు అని ప్రార్థిస్తుండగా అదిగో స్వీకరిస్తూ ఉన్నారు నిత్యతిరు కళ్యాణాన్ని. పద్మావతి రమణ గోవింద గోవింద. పవిత్రేణ సపేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతే విజాగాత్ తస్యైవ క్వేస్తనవో వీతపృష్ఠాః తజామతంతః సధామాచ్యేషు వయగ్స్యామపతయోరగీణాం వైశ్వానరో హత్యభిర్మా పునాతు పాతః ప్రాణేనేషిరోమజో భూః జావా పృథివీపకసావయోభిः
ऋतावरे यज्ञिजे मा पुनीतां विगद्भिः सविजस्यभिः परिशिष्ठैर्देवमन्वभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपुनता येनापो दिव्यङ्गसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिस्सम्भृतकं रसं सर्वकमसभूतमस्नाति पतितं मातरिस्वना पावमानीर्यो अध्येति ऋषिभिस्सम्भृतकं रसं तस्मै सरस्वतीभिः क्षीरकं सर्पिर्मधूतकं पावमानी स्वस्तिगणीः सुदिघाह्यपयस्वतीः ऋषिभिस्सम्भृतो रसः ब्राह्मणेष्वमृतको हितं पावमानीत्यसन्तु नः इमल्लोकमथो अमुं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्तिगणीः सुदुर्घाहीघृतश्च्युतः ऋषिभिस्सम्भृतो रसः ब्राह्मणेष्वमृतको हितं येन देवाः पवित्रेण आत्मानं पुनदे सदा तेन साहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं सतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वजं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीक्षा यमो राजा प्रमृणाभिः पुनातु मा जातवेदां मूर्तयन्त्या पुनातु भूर्भुवस्सुवः तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदके दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातिभेटजं सन्नो अस्मद्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। ఓం నమో బ్రహ్మచారిణ్యై నమో నమః. అద్భుతమైన రీతితో మాతృమూర్తి బ్రహ్మతత్వ విశేషంతో ప్రకాశించేటువంటి స్వామివారి యొక్క శక్తి రూపంగా బ్రహ్మచారిణి అని చెప్పబడుతున్నారు. బ్రహ్మమునందు చరించేటువంటి స్వభావం కలది కాబట్టి బ్రహ్మచారిణి అని చక్కగా బ్రహ్మతత్వంలో మమైకంగా ఆయనతో సంబంధం కలిగి ఉండడం చేతనే అమ్మవారు చిచ్చక్తి అని చెప్పబడుతున్నారు. చిచ్చక్తి చేతనారూప అని. కాబట్టి సమస్తమైన చైతన్యాన్ని కూడా అలవోకగా అందించేటువంటి దివ్య మాతృమూర్తి అద్భుతమైనటువంటి రీతితో అదిగో తాము తమ నిత్య తిరుకల్యాణంలో భాగంగా కైంకర్యపరులు ఆచార్యులు అందిస్తున్నటువంటి ముద్రాపూర్వకమైనటువంటి సమస్త విశేషాలతో అమ్మవారు చక్కగా ఆనందాన్ని చక్కగా అందిస్తూ ఉన్నటువంటి ఆ శుభ సమయంలో ఆమె సర్వసమ్మానితే అందరి చేత కూడా కీర్తించబడుతున్నారట. ఎందుకని అందరి చేత కీర్తించబడతారు ఆమె అంటే, ఆమె లేకపోతే అసలు ఎవరూ లేరు. కారణం, ప్రతి ఒక్క శరీరము ప్రతి ఒక్క పదార్థము తాను కదలాలి అంటే ఆ కదలిక అనేది ఏర్పడేది ఆ శక్తి వల్లనే. కాబట్టే ఆ కదలికలతో కూడినటువంటి సమస్తమైనటువంటి ఇంద్రియ శక్తులతో కూడినటువంటి శరీరానికి ఆధారంగా ఆమె హృదయంలోనే ఉంటున్నారు. అందుకని ఆమెను కీర్తిస్తూ సర్వహృద్దహరావాసే సర్వపాప భయాపహే అష్టైశ్వర్యప్రదే లక్ష్మీ పద్మావతి నమోస్తుతే అని కీర్తిస్తారు. సమస్త ప్రాణులు కేవలం మానవులనే కాదు, ఏ ప్రాణి అయినా ప్రాణంతో ఉన్నటువంటి ఒక పదార్థం, దానిలో ఉన్నటువంటి శక్తి ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి లేకపోతే దేవతలు సైతము పనికిరారని. ఎందుకంటే దేవతలకు కూడా శరీరం ఉందని. ఆ శరీరం నీలాంటి శరీరం కాకపోవచ్చు, కానీ దాన్ని దివ్య శరీరం అంటున్నారు. అంటే దివ్యత్వంతో కూడినటువంటిదే, అది కూడా శరీరమే. ఆ శరీరం అంటే మీడియా అని అర్థం. మీడియా ద్వారానే బయటకు వస్తుంది ఏది? ఆత్మతత్వం, శక్తి.
శక్తి బయటికి కనబడదు, ఎప్పుడూ కనబడదు, ఒక మీడియా ద్వారానే కనబడుతుంది. అందుకనే కరెంటు ఎప్పుడు కూడా వైర్లో ప్రవహించేటప్పుడు కనబడదు. ఆ వైరు ద్వారా ఏ బల్బుకో మరొక దానికో కనెక్ట్ అయినప్పుడు దానిలో వచ్చినటువంటి కాంతి రూపంలోనో లేకపోతే వాయు రూపంలో ఫ్యాన్లోనో కంప్యూటర్లో పనిచేస్తున్నప్పుడు ఆ రియాక్షన్ రూపంలో బయటికి తెలుస్తుంది. కానీ అది ఉన్నది ఉన్నట్లుగా అంటే మీడియా ద్వారా మాత్రమే తెలియబడుతుంది. దేవత అనేది దేవత యొక్క శరీరం ఒక మీడియా, భూమి అనేది ఒక మీడియా. భూమి అనేటువంటి మీడియా లోపల అది తిరగడం అనేటువంటి పని జరగడానికి కారణమవుతున్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని భూమాత అంటారు. భూమాత అనేది శక్తి, భూగోళం బయటికి కనబడేటువంటి ఒక జడ పదార్థం. అటువంటి జడ పదార్థానికి ఉన్నటువంటి ఆ గొప్పదనం ఎక్కడొస్తోందంటే లోపల ఉన్నటువంటి శక్తి విశేషం వల్ల. శక్తి కనబడదు, మరి అయితే శక్తి ఉన్నట్లు ఎలా తెలుస్తుంది అంటే అది తిరగడం ద్వారా తెలుస్తోంది. అట్లాగే ఈ శరీరాలు ఒక మానవ శరీరమే కాదు, సమస్త శరీరాలు విశ్వంలో అన్ని శరీరాలు మీడియా. ఎవరికి? సాక్షాత్తు ఆ శక్తికి. ఆ శక్తినే సత్శక్తి అంటున్నారు, దాన్ని ఎగ్జిస్టెన్స్ అని అంటారు. ఎగ్జిస్ట్ అవ్వడం. అందుకనే ప్రతిదాన్ని కూడా మనం ఉన్నదని గుర్తుపడుతున్నాం. ఆ ఉనికి అనేదాన్నే సత్తా. అందుకనే సత్తాయై నమః అని అక్కడ పరమాత్మ యొక్క శక్తిని విష్ణు సహస్రనామంలో చక్కగా చెబుతారు. కాబట్టి ఏనాటికి ఎప్పుడు శక్తి కనబడదు, బయటికి కనబడపోయినంత మాత్రాన లేదని చెప్పడానికి లేదు. మరి ఎలా చెప్తావు ఉన్నదన్నట్లంటే ఇదిగో ఇక్కడే ఉంది కదా, ఇంతసేపు చెప్పినది అనుకున్నది అదే. కాబట్టి అందుకని రియాక్షన్స్ మీడియా ద్వారా తెలియబడుతుంది. కాబట్టి శరీరం ఒక మీడియా. శరీరం అనే మీడియా లోపల అది పనిచేయడానికి హృదయంలో తిరిగేటువంటి శక్తి అదే హృత్శక్తి, చిచ్చక్తి, జ్ఞానశక్తి. అలాగే జడత్వంలో కూడినటువంటి బయటికి కనబడదు, జడశక్తి అంటున్నాం. కాబట్టి భూమి మహావేగంతో తిరుగుతుంది, విశ్వమంతా మహావేగంతో తిరుగుతుంది. అటువంటి ఆ తల్లి అదిగో ఇక్కడ సగుణ సాకార రూపంలో స్వీకరిస్తూ ఉన్నారు వేదమంత్రయుతంగా ఆ అద్భుతమైనటువంటి ఆరాధన. గోవింద. అగ్నే అంగిరస్వతంతే సంతావత సహస్రంత ఉపావృతాః అధపోషస్య పోషేణ పునర్నో నష్టమాక్రేధి పునర్నో రజుమాక్రేధి పునరోర్జానివర్తస్వ పునరగ్నయశాజోష పునర్నపాక్యగ్రహాసః సహరయ్యానివర్తస్వాగ్నే పిన్వస్వధారాయ విశ్వప్స్న్యా విశ్వతస్పరి ఆత్వా ఆహారిషమంతరాభోద్రవస్తిష్టావేదాతలిః యతస్త్వా సర్వా వాంఛन्तమాత్వద్రాష్ట్రమతివ్రతతే ఉదుత్తమం వారుణపాతమస్మదవాదమం విమధ్యమగ్గశ్రాథాయ అథ భయమాదిత్యౌ వ్రతే తవానాగసో అదితయస్యామ అగ్నే బృహన్నుషసా మూర్ధ్వో అస్థాన్నర్జగన్వాन्तమాసో జ్యోతిషాగాత్ అగ్నిర్భానునారుసాతా స్వంఘాజాతో విశ్వాసద్మా అన్యప్రాహ అఘ్నతశ్చోదిషద్వతోరంతరిక్షతద్దోతా ఆవేదిషతతే దిద్దురో నతత్ ऋषद्वारतदिर्सद्यो मसदब्जागोजारतजा अद्रिजारतं भृगत् सेदत्वं माधुरत्या उपस्थे विश्वा अन्यग्ने वजुनानि विद्वान् मैनान्तपासमार्चिषाभिषो ओचेरन्तरत्याग्रशुक्रज्योतिर्विभाहे अन्तरग्नेमुचात्तमुखायाः सदारे स्वे तस्यात्वग्रहरसदपञ्जातः वेदः शिवो भाव शिवो भूत्वामग्यामग्ने अथो ओचेत शिवस्त्वां शिवाकृत्वा दधः सर्वाः संयोनिमिहासदः दिवस्परे प्रथमं यज्ञे अग्निरस्मन् द्वितीयं परे जातवेदाः तृतीयां श्रमणा अजस्रमिन्धानयेनञ्जरते स्वाधीः विद्माते अग्ने त्रेधा त्रयाणि विद्माते दामविभृता पुरुत्रा विद्माते नाम परमङ्गुहा यद्विद्मातमुच्छं यथा जगन्त समुद्रे त्वा नृमणा अप्स्वन्दन् रजक्षा ईदे दिवो अग्न ऊदन् तृतीय अत्वा रजयतस्तिवाग्रतामपामुपस्ते महिषा आवर्धन् अक्रन्ददग्रश्च नयन्निपद्यौ क्षामारेरेहद्विरुदः समञ्जन्
सद्यो जज्ञानो विहेमिद्दो अख्यतो रोदसे भानुना आभात्यन्तः श्रीनामोदरो धरुणो रयीनां मानेशानां प्रात्पारस्तो मा गोपाः वदस्सोनं सहसो अप्सुराजा विभात्यग्राउषधामिधानः विश्वस्य केतुर्भुवानञ्च गर्भ आरोदाते अप्रणाज्यायमानः वीलं च तत्रेमभिणत्पराजञ्जनाय दग्निमजाजन्त पञ्च शिग्पावको आरजस्सो मेधामत्ते अश्वग्निरमतो नदायि यत्तधूममारुषं भरभृतचक्रेणादो जुषाध्यामिनक्षन् जुषानो रग्मौर्व्याव्यध्यो धर्मर्षमाजश्रियरोजानः अग्निरमतो अभवद्वयो विर्यते नन्द्यौरजानयत्पुरेताः यस्ते अद्य गणवद्भद्रतो च पूपं देव गतवन्तमग्ने प्रतन्नाय प्रतरं वस्य अच्छापि सुम्नं देवभक्तं यविष्टा आतं भादतोस्त्रवतेष्वग्न उक्त उक्त आबादतस्य मान प्रियः सूर्ये अप्रियो अग्नभवात्युज्जातेन भिनदुज्जनित्वैः स्वामग्ने यजमान अनुद्योन्विश्वावसो ददरेवार्याणि त्वया दहद्रवीरमिच्छमानां व्रजङ्गो मन्दमसुजो विवोवृह हस्ताव्यग्निर्नराग्यसेव वैश्वानरर्षे विश्वमा गोपाः अद्वेषेद्यावापृथिवीहो वेमदेवा दत्तरयमात्मा सुवीरम् समिधाग्निन्दो वत्तदगतैर्भोदयता देधिम् आस्मिन् हव्याजो होतन उदत्वा विश्वदेवा अग्ने परन्ददत्तेभिः सना भवति वत्वग्रप्रदेको विभावदुः वेदज्ञाज्योतिष्मान्यायति वेरज्जभित्वं मृगद्गर्भानभिर्पातन्माहिज्ञसेत्तन्वा अप्रजाः अग्रन्ददग्रस्तनयन्निवद्योक्षामारेरेहद्विरुदस्तमञ्जन् सद्यो जज्ञानो विहेमिद्दो अज्ञतारोदसे भानुना भात्यन्तः प्राप्राजमग्निर्भारतस्य धुन्वे विजत्सूर्यो न रोचते बृहद्बाः अभियपूरं प्रदानायतस्तौ दीताय देव्यो अतिथिः शिवो नाः आपो देवी पदे गृह्णेतपद्मे तस्यो न कणन्त्वग्गतुरबाबुलोके तस्मै नमन्ताञ्जनाय सुपत्रे अर्मा देवापुत्रं वेवृताप्स्वेन ते अप्स्वाग्नेतदिष्टभरोषधीरणो रुद्यते गर्भे सञ्जायसे पुनः गर्भोच्चौषधीनां गर्भो वनस्पतीनां गर्भो विश्वस्य भूतस्याग्ने गर्भो अपामासि प्रसद्य पद्मानायोनिमपश्च पृथिवीमग्ने सग्रसृज्यमातभिष्टं ज्योतिष्मान् पुनराददः पुनरादद्य तदानमपश्च पृथिवीमग्ने शेषे मातुर्यतोपस्थे अन्तरज्याङ्गदिवदामः पुनरोज्जानबद्धस्व पुनरग्नयिषायुष पुनरणपाग्यङ्गादः सहरय्यानिबद्धस्वाग्ने पिण्वस्वधाराय विश्वप्न्या विश्वतत्परि बोधा मे अद्यवतजोजविष्टमग्ग इष्टस्य प्रभृतस्य स्वधावः पीयादित्व अनुत्व गुणादिवन्दारुष्टे तन्वं वन्दे अग्ने तपोदिशोरर्मघवावसुपते वसुधावन् योऽध्यस्मन्द्वेषा अग्रतविश्वकर्मणः स्वाहा पुनस्तादित्या रुद्रावतापस्समिन्दतां पुनः ब्रह्माणो वसुनीतयज्ञैः घृतेनत्वं तन्वं वर्धयतु सत्याः सन्दयजामानजगामा स्वाहा अपेतविजातपतातो एत्रस्तपोराणा एतनूतनाः अदा अद्यमोऽवतानं पृथिव्याग्रन्निमं पितरो लोकमस्मै संज्ञानामधिकामधरानं मयेते कामधरानं भोजात् अग्नेर्बद्धास्यग्नेः पुरेशमसे चितस्तपरजता ऊर्ध्वजतश्रयध्वम् अयग्रथो अग्निर्यस्मिन् सोममिन्द्रसुतं दद जठरे एवावसानः सहस्रजं वाजमत्यन्नसप्तज्ञातथवान् संस्तोयसे जातवेदः
अग्नेयजत्ते दिविभच्च पृथिव्यां यदोषाधेष्वप्स्वाय जत्र येनान्तरिक्षमुर्वादतन्तत्वेषः सभानरो न चक्षाः अग्ने दिवो अर्णमच्छाजिगास्यच्छ देवा ओजषे दृष्ट्याय यारोचन पुरस्तास्तूर्यश्च यात्तावत्तादुपतिष्ठन्तापाः पुरेष्यासो अग्नयप्रापणेभिः सजोषतः जुषन्तां यज्ञमुद्रगो नमेवायुषो महेः इळामग्ने पुरुदग्गधग्गधनिङ्गस्वत्तमङ्ग हवामानाय तथा स्यान्नः षोडस्तनायो विजावाग्ने साते सुमदर्भोत्तस्मै अजन्ते यो नृद्वयो यतो जातो अरोजथाः तञ्जानन्नग्नारो आधानो वर्धयारयं चिदाजतया देवतायाङ्गरस्वध्रुवासेद परिजतजतया देवतायाङ्गरस्वध्रुवासेद लोकं प्रणच्छिद्रं प्रणाथो सेतध्रुवात्वम् इन्द्राग्ने बृहस्पतिरस्मिन्यो न अशेषदन्न ఓం నమో భగవత్యై దివ్యమంగళవిగ్రహాయై నమో నమః. చక్కని వేదమంత్రయుతంగా స్వామివారు అమ్మవారి యొక్క హస్తపద్మాన్ని అందుకునేటువంటి శుభక్షణాలలో చక్కగా హృదయబంధంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఈ క్షణాలు అత్యంత విలువైనదిగా భక్తులు భావిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తున్నటువంటి మంగళమైనటువంటి సమయంలో అమ్మా సమస్త జనుల యొక్క ప్రాణుల యొక్క హృదయంలో ప్రకాశిస్తూ వారి హృదయమే నివాస స్థానంగా కలిగినటువంటి దానివై అందరి యొక్క పాపాలను అలాగే వాటి వల్ల కలిగినటువంటి భయం ఏదైతే ఉందో అటువంటి భయాలనంతా కూడా తొలగించేటువంటి దానివిగా ప్రకాశిస్తూ అష్టైశ్వర్యప్రదురాలుగా చక్కగా అందరి చేత కూడా కీర్తించబడుతున్నటువంటి దివ్యమైనటువంటి లక్ష్మీ మాతృమూర్తి పద్మావతీదేవి అమ్మా మీకు నమస్సుమాంజలులు. తల్లి మీ యొక్క పాదదర్శన భాగ్యాన్ని మాకు కలిగించవా? అంతేకాదు అష్టైశ్వర్యప్రదురాలుగా కీర్తించబడేటువంటి నీవు శ్రేష్టమైనటువంటి నీ యొక్క భక్తవాత్సల్యపూరితమైనటువంటి భావంతో మోక్ష సామ్రాజ్యానికి కూడా చక్కగా అధిపతిని చేస్తూ ఉన్నావు. అన్ని అడ్డంకులను తొలగిస్తూ నీ భక్తులకు అన్ని విధాలైనటువంటి సహకారాలను అందిస్తూ ఈ అద్భుతమైన రీతిగా శాస్త్ర మర్యాదను అనుసరించి ఒకానొకప్పుడు నక్రశ్రవణ నక్షత్రే కృతోద్వాహ మహోత్సవే కృపయా పాహిన పద్మే త్వద్భక్తి భరితాన్ రమే అని అమ్మవారిని కీర్తిస్తారు. అమ్మవారి యొక్క ఆవిర్భావ విశేషాలను చక్కగా అందించినటువంటి దివ్యమైనటువంటి వెంకటాచల మాహాత్మ్యం పద్మపురాణాది విశేషాలలో చక్కగా చెబుతూ చక్కగా మకర రాశితో కూడినటువంటి ఆ శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ లగ్నంలో అమ్మవారు అమ్మా వివాహాన్ని చేసుకుంటూ ఉన్నటువంటి ఈ సమయంలో మమ్మల్ని అందరినీ కూడా కృపతో చక్కగా రక్షించవమ్మా. మాలోనే ఉంటూ మా యొక్క శక్తివిగా ప్రకాశించేటువంటి నీవు అందరము కూడా ఆ పరమాత్మ యందే భాసిస్తూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి భావంలో మమ్మలను తద్భక్తి భరితాన్ నీ యందు భక్తి కలిగినటువంటి మాకు చక్కగా నీ యొక్క సహకారాన్ని అందించవమ్మా అంటూ ఇందిరే హేమవర్ణాభే త్వాం వందే పరమాత్మికాం భవసాగరమగ్నం మాం రక్ష రక్ష మహేశ్వరి అని మహర్షులు అమ్మవారిని ప్రార్థిస్తారు. ఎందుకంటే వారికి ఏ విధమైన కోరికలు లేవు, ఏ విధమైనటువంటి స్వర్గాది సుఖాలు అనుభవించి ఏమో సాధించేయాలని ఏనాడు అనుకోలేదు. అందుకనే అమ్మ పరమాత్మలో భాగంగా ఉంటున్నటువంటి నీవు చక్కగా ప్రకృతి స్వరూపంతో ప్రకాశిస్తున్నటువంటి నీవు
మోక్షం అనేటువంటి స్థితిని పొందాలన్నా కూడా శరీరాదుల ద్వారా చెరిపాల్సినటువంటి కొన్ని బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ శరీరం అనేది ఒక కవచంగా ఉంటూ దాని లోపల మనస్సు ప్రాణం అనేటువంటి ఒక సూక్ష్మ తత్వం ద్వారా సాధించాల్సింది. బ్రహ్మతత్వం పట్టుకోవాలన్నా కూడా మనస్సు ద్వారానే. సంసారంలో బంధంలో ఇరుక్కోవాలన్నా మనస్సే. అందుకనే ఉపనిషత్తు వేదం ఏం చెప్తోంది? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. సుఖదుఖాలు అనుభవిస్తూ అనేక రకాలైనటువంటి స్వర్గాది సుఖాలు, వైకుంఠాది విశేషాలు, అలాగే కైలాసాది విశేషాలతో కూడిన లోకాల్లో తిరుగుతూ ఉంటాం మేము అంటే అక్కడ కూడా శరీరాలను ధరించి దివ్య శరీరాలతో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏ విధమైన శరీరం ధరించినా మళ్ళా పరమాత్మ యొక్క స్థితికి రావాలంటే శరీరరహిత స్థితికి రావాలని చక్కగా చెబుతుంది శాస్త్రం. కాబట్టి అమ్మా, భవం అంటే ఎక్కడున్నా నీకు భవం సంసారం తప్పదు. సుఖదుఖాల అనుభవం అనేది ఉన్నంత వరకు సంసారంలో ఉన్నంత వరకే. సంసారంలో నువ్వు ఏ లోకంలో ఉన్నా సుఖముందంటే దాని పక్కనే దుఃఖం ఉంది. ద్వంద్వాలు అంటారు వీటిని. సుఖముందంటే దాని పక్కనే దుఃఖం, అలాగే అలా కష్టం ఉందంటే పక్కన సుఖం, అలాగే రెండుగా కనబడేటువంటివి ఏదైతే ఉన్నాయో ఆ ఇచ్ఛ ఉందంటే దేశం, ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం ఇవన్నీ కూడా లోకాల్లో ఏ లోకంలో ఉన్నా వదిలిపెట్టడం లేదు. కాబట్టి దేవతలు కూడా ఒకరికొకరు కొట్టుకు చావడం ఏమిటి, రాక్షసులు వారి మీద దండెత్తడం ఏమిటి, రాక్షసులను వీడు సంహరించడం ఏమిటి అంటే సంసారం నీకు అనుస్యూతంగా ఉంది. సంసారం నువ్వు బ్రహ్మలోకానికి పోయినా సంసారం వదలదు. సంసారం అంటే సుఖదుఖాలే, పుణ్యపాపాలే. పుణ్యపాపాలు ఎప్పుడు పుణ్యం పూర్తయిపోతే స్వర్గలోకం నుంచి మెడబట్టి తోసేస్తున్నాడు వాడు. అందుకనే యయాతి చరిత్ర లాంటి వాటిల్లోనే మనకు కనబడుతుంది భాగవతంలో. కాబట్టే శ్రీమద్ భాగవతాన్ని ఏ గ్రంథం తీసుకున్నా 18 పురాణాలలో మహానుభావుడు వేదవ్యాస మహర్షి అందించింది అదే. ఎందుకంటే భవసాగరం, ఈ భవము అంటే పుట్టుక. నువ్వు అక్కడ లోకంలో వేరే లోకానికి పోయినా అక్కడ క్వాలిఫికేషన్ సంపాదించి ఇంకో శరీరంతో అక్కడ సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు. రాక్షసులు వాడికి కూడా దుఃఖం లేకుండా పోలేదు. దేవతల మీద రాక్షసులు దండెత్తినప్పుడు వాళ్ళు ఎడవలేదా, దుఃఖపడలేదా? వాళ్ళకు కూడా సమయం అయిపోయిందంటే ఆ శరీరాన్ని వదిలిపోవాల్సిందే. అంటే ఎక్కడ పోతాడు మళ్ళీ? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. చక్కగా భగవద్గీతే చెబుతాడు. భగవద్గీతలో స్వామి చెబుతాడు, ఎప్పుడైతే పుణ్యం అనేది పూర్తయిపోతుందో నీవు ఎంత పెద్ద అశ్వమేధయాగం చేసినా ఇంద్ర పదవిని పొందినా మళ్ళా ఇక్కడికి రాక తప్పదయ్యా అంటాడు. అటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య స్వరూపం ఉపాసిద్దాం, చక్కగా వారిని కొలుద్దాం. అయగ్గో అగ్నిరయస్మిన్ సోమమింద్రస్సుతం దతే జఠరే బావధానః సహస్రజం వాజమత్యన్న సప్తగ్గదథవాన్ సంస్తోజసే జాతవేదః అగ్నేయజత్తే దివివచ్చ పృథివ్యాం యదోషధేష్వప్స్వాజద్రా ఏనాంతరిక్షముర్వాదతం తత్వేషः సభారరనవో నచక్షాః అగ్నే దివో అర్ణమచ్ఛాజగాస్యచ్ఛ దేవా ఓజషే దృష్ట్యాయే ఆరోచనే పరస్తాः సూర్యస్తయాస్తావస్తాదుపతిష్టంతాపాः పురేష్యాసో అగ్నయ ప్రావనేభిः సజోషతः దుషంతాం యజ్ఞమద్రగో నమివాయుషో మహేః ఇలామగ్నే పృథగ్గసనింగోశ్వత్తమగ్గ హవామానాయ సాధ స్యాన్నः సోనస్థనాయో విజావాగ్నే సాతే సమతుర్భూత్తస్మే అజంతే యో నృత్వజో జతో జాతో అరోచథాః తంజానన్నగ్నారో ఆధానో వర్ధయారయం చితజతజా దేవతాజాంగరస్వధ్రువాసీద పరిచితజతజా దేవతాజాంగరస్వధ్రువాసీద లోకం ప్రణచ్ఛిద్రం ప్రణాథోచేతధ్రువాత్వం ఇంద్రాగ్నే త్వా బృహస్పతిరస్మిన్ యోనా అశేషదన్న तास्य सूददोहदः सोमग्गश्रेणन्तविष्णायः जन्मन् देवानां विसदृश्वारोचने दिवः इन्द्रं विश्वा अवेवृधां समुद्रव्याजसङ्गिराः रथेतामङ्गरथेनां वाजानां सत्पातिं पतिं
समेतग् संकल्पेथाङ्ग सम्प्रजोरोजष्टसो मनस्य मानौ इषमोज्जामभिसंवसानौ संवामणाग् सम्भृता समोचित्तान्याकारम् अग्ने पुरेष्यातिपाभावत्वन्न इषमोज्जं यजमानाय देहि अग्ने त्वं पुरेष्यारयिमान् पुष्टिमासि शिवाकृत्वादधः सर्वाः संयोनिमिहादः भवातन्नः समानसो सचेदतारेपसो मा यज्ञगाहिज्ञाजष्टं मा यज्ञपतिं जातवेदतौ शिवो भावतमज्जनाः माते वा पुत्रं पृथिवे पौरेष्यामग्निङ्गस्वे योनाभारुका तां विश्वैर्देवैरृतभिः संविधानं प्रजापातरविश्वकर्माभिमुञ्चत असुन्वन्तमजाजमानमित्यस्तेरस्येत्यामन्वेहतस्कारस्य अन्यमस्मदिच्छत इत्यानमो देवी निररते तुभ्यमस्तु नमस्सुते नररते दिग्मतेजो यस्मजं विश्रेता बन्धमेतं यमेन त्वं यम्याथं विधानोत्तमेनाके अधिरोहयैनं यस्यास्ते घोर आसञ्जुगोम्येषां बन्धानामवसज्जानाय यान्तजनो भूमिरिति प्रमन्दाते नररतिं त्वाहं परिवेद विश्वताः यन्ते देवी नररतिरापबन्धपाथं ग्रीवास्वावजित्यं तन्ते विश्याम्यायोषो नमद्याततैतं पितुमध्यप्रसोदः नमो भूत्यैयेदञ्जकार निवेदानः सङ्गमानो वसो नां विश्वारूपापि चष्टे सचीभिः देव एव सविता सप्तधर्मेन्द्रो नतस्तौ समरेपासीनां श्रीराजुञ्चन्ति कवयो युगावितन्वते पृथक् धीरा देवेषु सुम्नय युनक्तशीराभियुगातारुध्वं गते योनो वपते हबीजं गिराजसृष्टिस्वभारासन्नो नेदेयच्छृण्यपक्वमेजात् सुनग्गसुपालाविकेशन्तु भूमिङ्गसुनं कीनाथाभियन्तु वागैः सुनासीरा अभिषातोषमानासु पिप्पलावोषधीः कर्तमस्मे घृतेन सीतामधूना समज्जतां विश्वैर्देवैरनुमतामरुद्भेः ऊर्जस्वते पजासा पिण्डमानात्मांसीते पजासाभ्यावृत्स्व लाङ्गालं पवीरवस्तु सेवग्गसोमपित्सरो ततोद्वापतिगामविम्बपर्वञ्चपैवारें प्रस्थापद्रतवाहनं कामं कामदुगजक्षमित्राय वरुणाय च इन्द्रायास्युभ्यां पोष्णे प्रजाभ्योषधीभ्यः विमुच्छद्दमज्ञादेवजाना अगन्मतमाधस्पारमस्य ज्योतिरापाम सजोरब्धो अयावोभिः सजोरुषा अरोणेभिः सजोषास्विनादग्गधोभिः सजोस्सौर एततेन सजोर्वैश्वानर इलाय गतेन स्वाहा यावोषधीः पूर्वाजत देवेभ्यस्त्रीकं पुरा मनेन बभ्रूणामहग्ग सतं धामान् सप्त च सतं वो अम्बधामान् सहस्रमुतवोरुहाः अधतकृतो यूयमिमं मे अगतं कृता ओषाधिप्रतिगृह्णेत पुष्पावते सुपिप्पलाः ओषाधिप्रतिगृह्णेत पुष्पावते प्रसोवारेः अश्वायव सचत्वारेर्वीरधः पारजष्टुवाः ओषधिरते मातरस्तद्वो देवीरुपब्रुवे सनेयमस्त्वं गां वास आत्मानन्तव पूरुष अश्वत्थेव ऋषदानं पन्नेव वसतिष्कृता गोभातयित्किला सदयत्सनवतपूरुषं यत्रौषधेः समग्मातराजा नः समिता इव विप्रः उच्यते विषग्रक्षो आमेव च तनः अश्वावते गतो मावते मोज्जयन्ति मुदो ओजसम् आवित्य सर्वावोषधिरस्मारिष्टतये उच्चष्मावोषधीनां गावो गोष्ठादिवेरते धनग्गतनिष्यन्ते नामात्मानन्तव पूरुष निष्कृतिर्नामा वो माता तो यूयग्गस्तनिष्कृतेः क्षीराप्पदुत्रणीस्तनयधामजातनिष्कृता अतिविश्वा अपरिष्टास्तेन एव व्रजमक्रमः ओषधि प्राचुच्छवर्यत्किञ्चातन्वोरपाः
यदि मा वाजयन्नहमोषधीरस्तादधे आत्मा यक्ष्मश्च नश्च पुराजेव गृभो यथा यशौषधे पृथक्पताङ्गामङ्गं परस्परः ततो यक्षं विभादद्वग्रो मध्यमसेरेव साकं यक्ष्मप्रपातचाशेन किकिधि विना साकं वातस्य द्राज्या साकन्नस्य रिहाकाय अन्यावो अन्यामावत्तुन्यान्यस्यावुपावत ताः सर्वाः संविधाना इदं मे प्रापातावचाः या पलनेर्या पला पुष्पायाश्च पुष्पिणेः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्त्वग्गाधः मुञ्चन्तो माधपत्या ततो वरुण्यादुत अतो यमस्य पड्वेतात् सर्वस्मान् देवकल्पिषात् अभजते समावदन्त दिवपोषादयस्परे यञ्जीवमश्नवामहेन सरिष्याति पुरोषः यावोषाधिः सोमाराग्नेर्भक्वे सतवे दक्षणाः तासामुदुत्तमत्तमारङ्कामाय सग्गहृदे यावोषाधिः सोमाराग्नेर्विष्टेता पृथिवी मनो बृहस्पतिप्रसूता अस्यै सन्दत्तवीर्यम् याश्चेदमुपशृण्वन्त याश्चादूरं परागताः सर्वाः सङ्गत्या वीरधोस्ते सन्दत्तवीर्यम् नारयित्रे बलादत्यारिषत उपजितामसि अतो शतश्च यक्ष्माणां पाकारो रथिनादने मावो ऋषत्खनिता यस्मै शाकङ्कणामिव दिवश्च दुष्पदस्नागज्ञ सर्वामत्वनातुरम् ओषादयः संवादन्ते सोमेन धराज्ञा यस्मै कुणोति ब्राह्मणस्तग्गराजन्पारजामसि त्वां गन्धर्वाकनग्गस्त्वामिन्द्रस्त्वां बृहस्पतेः त्वामोषधे सोमो राजा विद्वान्यक्ष्मा तमुच्यत तमुत्तमास्योषधे तव वृक्ष उपस्थयः उपस्थिरस्तु सोऽस्माकं यो अस्माभिदधते मामाहिग्गते जनताय प्रेतव्यायो वाजवग्गसत्तधर्माव्यानाट यश्चापच्छन्द्रा प्रथमो जजानकस्मै देवाय अभिषाविधेम अभ्यावत्तस्य पृथिव्यज्ञेन पजातातः अपान्ते अग्निरेषितो आरोहते आज्ञायत्ते शुक्रं यच्छन्द्रं यत्पूतं यच्छायज्ञजं तद्देवेभ्यो भरामसे इषमोज्जामहमिदादामतश्चयोनिं मगिषश्च धाराम् आमागोषो विसत्त्वा तनूषजगामिषेधिमनिराममेवाम् अग्नेतवः वयो मयि व्राजन्ते अर्चयो विभावतो बृहद्भानो सपासपाजामुच्चं ददाजुषे कवे पापकवच्च शुक्रवच्च अनूनवच्च उदयर्निभानुना पुत्रो मातर विचरन्नुपावच प्रणक्षरोददेवुभे ऊर्जो नपाज्जातवेदसुतस्य परमन्दस्य देशपरहितः शेजोपसीज आयुः सम्भूतं भूतं चिद्रक्षेपानाभान् सम्भान् ज्योतिष्मागस्ते रोचनो रोचमानत्वो भरत्वो भवानः कल्याणः పాడెదమిదెనేము పాడెదమిదెనే
బాసికము ఊపచన్ను గొప్పలివి భోజగుండలు చూపులు చూపులు మీకు సూసకము బాసికము ఊపచన్ను గొప్పలివి భోజగుండలు తీపుల మోవి తేనెలు తీరని మధుపర్కములు తీపుల మోవి తేనెలు తీరని మధుపర్కములు దాపుగా పెండ్లి ఆడరయ్యా తగుదగు మీకును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము లక్ష్మీనారాయణులే లలనయు నీవును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము పాడెదమిదెనేము మాటలు మీకిద్దరికి మదన మంత్రములు మేటి తలబాలు మీలో మించు నవ్వులు మాటలు మీకిద్దరికి మదన మంత్రములు మేటి తలబాలు మీలో మించు నవ్వులు కాటమైన పులకలు కప్పుర వసంతాలు ఘాటమైన పులకలు కప్పుర వసంతాలు నీటున పెండ్లి ఆడరయ్యా నెరవేరే మీకును లక్ష్మి కళ్యాణము లీలతో పాడెదమిదెనేము లక్ష్మీనారాయణులే లలనయు నీవును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము పాడెదమిదెనేము అజ్ఞాయత్తే శుక్రం యచ్చంద్రం యత్తపూత్యం తద్దేవేభ్యో పరామసి ఇషమోజ్జామహమిద ఆదామతశ్చయోనం మగిషస్య ధారాం ఆమాఘోషో విసత్వా తనూషు జగామిషేదిమని రామమీవాం అగ్నే తపశ్రవో వజో మహిభ్రాజంతే అర్చయో విభావసో మృగద్భానో సవాస వాజాముత్యం దదాదుషే కవే భావకవచ్చ శుక్రవచ్చ అనూనవచ్చ ఉదయర్షిభానునా పుత్రో మాతరా విచరన్నుపావసి ప్రణక్షిరోదాసే ఉభే ఊర్జో నపాజ్జాతవేదస్సు సస్యభిర్మందస్వదేతభిర్హితః త్వేషः సందాదుర్భూరి వర్పదశ్చిత్రోతాయో వామజాతాः విరజ్జన్నగ్నే పృతయశ్చ జంతవేరస్మే రాజో అమర్త్య సదర్తదస్య వపోషభిరాజతి ప్రణక్షేషానశిం కృతం నిష్కర్తారామధ్వరస్య ప్రచేతసంక్షయంతగ్గరాదాతో మహః రాతిం వామస్య శుభగాం మహేమిషం తథా ఆజసానసిగ్గరయిం ऋतावानं मखिषं विश्वदर्शतमग्निगसुम्नाय ददरे पुरोजनाः पूर्णाः सुत्कर्णङ्गसप्रदत्तमन्त्वा गिरादेव्यं मानोषायुग आप्यायश्रमदन्तमसोम विश्वेभिरक्षसुभिः भवानः सप्रदस्तमः सखा आवृजे आते वत्सो मनोयमत्परमाञ्चित्सदस्तात् अग्नेत्वाङ्कामया गिरा तुभ्यं ताङ्गिरस्तमविश्वासुक्षितजप्रदाग अग्ने कामायजेमिरे अग्निप्रियेषु धामासु कामो भूतस्य भव्यस्य सम्भ्रालेखो विराजति आनो भद्रागता भोजन्त विश्वतो दब्दासो अपारेदासो उद्भिदाः देवानो यदा तदमिन्द्रध असन्न प्रायुवो रक्षितारो दिवे दिवे
देवानां भद्रासो मतर्रोजो यतां देवानाङ्गरातिरभिनो निवर्तताम् देवानाङ्गसख्यमुपासेति मा वयं देवानायप्रतिरन्तजीवसे तान् पूर्वजान् विदा ओमहे वयं भगं मित्रमतेतं दक्षामश्रधम् ॐ पूर्णाहुतिमुत्तमां जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो यं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ॐ महादेव्ये च विद्महे विष्णुभद्रे च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ఆడబాల సతి బోనమారగించుమ